మర్రి జనార్దన్ రెడ్డి రాజకీయాలకు వచ్చి సొంత పైసలు పెట్టి ట్రస్ట్ పెట్టి అంగరంగ వైభవంగా ఆడపిల్లల పెళ్లి చేయడం తప్ప అమ్మా? నువ్వేం చేసినావు? ఇక్కడ మంత్రి ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇక ఎన్నో పదవులు వేసినావు, ఏం చేసినావు? ఒక్క బిడ్డ పెళ్లి చేయలేదు, ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేయలేదు, ఒక యువకునికి ఒక్క మంచి పని చేయలేదు. నేను ట్రస్ట్ పెట్టి ఇలా జిల్లా ఏర్పడింది, ఒక మర్రన్న క్యాంటీన్ అని పెట్టి ఎవరైనా సరే నాగరికాలను పని మీద వస్తాం, జేబులు పైసలు ఉండవు, సడన్గా వస్తాం, మరి ఆకలి కొని పోవద్దు మావాలని చెప్పి 5 రూపాయలకే మర్రన్న క్యాంటీన్ అని పెట్టి కడుపు నిండా భోజనం పెడుతున్నాం. మరి నీకు ఆలోచన వచ్చిందా? రాలేదు. కనీసం పెళ్లి చేయాలని ఆలోచన వచ్చిందా? రాలేదు. స్కూల్ గట్ట 12 కోట్లు పెట్టి ఇలా తాడూరు, సిరిసవాడ, తిమ్మాజిపేట, కుమ్మెర 12 కోట్లు పెట్టి ఇలా స్కూళ్ళని డెవలప్మెంట్ చేసి ఎవరిక్కడ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలి, బాగుండాలని ఆలోచనతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. అందుకని వాళ్ళకి ఏమర్థమైంది, వీడు మర్రి ఒక్కసారి నాగరికరంలో మర్రి చెట్టు ఊడల గట్టిగైతే పీకడం కష్టమని చెప్పి 1 వల్ల అయితలేదు, 2 వల్ల అయితలేదు, 3 వల్ల అయితలేదు, 4 వచ్చారు. 4 కాదురా నాయన, మొత్తం మీ కాంతారు వచ్చినా కనీసం మర్రి ఊడని పీకలేరు మర్రి ఊడని. ఎందుకంటే ఇంత పెద్ద బలగం ఉంది నాకు. మీరందరూ ఊరుకుంటారా? ఊరుకోరు. ఇంత పెద్ద బలగం, ఇంత పెద్ద కుటుంబం, నన్ను మీరు సేవ చేసుకోవడానికి, నన్ను మీరు దూరం చేసుకుంటారు, మీ సేవ చేయడానికి నాకు అవకాశం ఇస్తారు అనుకుంటున్నా తప్ప దూరం చేసుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే రాజకీయాలకు నేను డబ్బు లేక రాలేదు, నేను రాజకీయాలకు డబ్బు కొరకు రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. మీకు ఆడబిడ్డ ఇబ్బంది పడితే మీ అందరికీ తెలుసమ్మా. మీకు పెళ్లి అయినప్పుడు మీరు మీ భర్త పోయి మీ అత్తగారు మొత్తం ఏమడిగింది? వచ్చే సంవత్సరం వరకు 12 కొడుకును కనమన్నది, కానీ 12 బిడ్డను కనమన్నదా? అనరు. ఎందుకంటే ఆడ ఇప్పటికీ అప్పుల పాలైన, మళ్ళీ ఆడపిల్ల పుడితే ఆ పిల్లని చదివియాలి, ఆయనకు వాడి చేతులు పెట్టాలి, కట్నాలు ఇవ్వాలి, చేయలేమని ఆడపిల్లను వద్దనుకున్న మాట వాస్తవం కదా? వాస్తవం. ఇలా రోజు కేసీఆర్కి ఓటేస్తే, ఒక మర్రికి ఓటేస్తే, మర్రి గెలిస్తే, మర్రి ఇక్కడ ఉంటే మీ ఆడబిడ్డ పెళ్లి చేస్తా, ఉల్టా 1,116 రూపాయలు మీకు కట్నంగా ఇస్తా. మరి మర్రి అంటే మర్రి ఆకును దేని కొరకు వాడతాం? మీరు తినే అన్నానికి ఒక ఇస్తరాకునై ఉంటుంది. మరి నీ ఇంటి పేరు ఏం పేరు? నాగం. నువ్వు పాలు పోసినా కనికరం చూపించడం కాటేస్తాడు. ఇంకొక ఆయన కూచుకుల్లా, ఆయన ఎక్కడ కూర్చోడు ఆయనకే తెలియదు. ఒకడు కూర్చుతోడు, ఒకడు నాకి చంపేటోడు. నేను మీ ఇంట్లో పెళ్లి అయితే మీ ఇంటి ముందర పందిరై ఉంటా. మరి మీ సేవ చేసే వాళ్ళని చూసుకుంటారా? ఏదో మాయ మాటలు చెప్పి కొంతమంది నాయకులు ఏకమై, ఇవాళ గుంతకోడులో కొంతమంది నాయకులు ఏకమై చేస్తే అది ఇబ్బందిగా ఉంటుంది. ఆలోచన చేయండి.